అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 3వ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ దీపారాధన తప్పనిసరిగా చేయాలి. 365 ఒత్తులతో దీపం వెలిగించండి. అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. కోటి పూజల పుణ్య ఫలితం లభించే రెండవ కార్తీక సోమవారం పూజా విధానం, అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నవంబర్ 3వ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది. ఈ రోజున ఒక చిన్న దీపం వెలిగించిన శివునికి స్మరించుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ కార్తీక సోమవారం శివుని పూజిస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది. పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇల్లంతా శుద్ధి చేసి ఇంటిని గడపలకి పసుపు రాసి ఇంటికి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పుణ్యనదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయండి. లేదా నీటిలో కొంచెం పసుపును కూడా కలుపుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితోనే తలస్నానం చేయాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించాలి. ఇక పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ బొట్లు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయండి. ఇలా చేస్తే దీపారాధన అనేది ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్తిస్తుంది. ముందుగా మీ పూజా గదిలో చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించండి. కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల చిత్రానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. చందనం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెడితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడని పురాణాల్లో చెప్పబడింది. ఈ పూజ మీ గదిలో శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోండి. జాజి పువ్వులు లేదా మల్లెపూలు లేదా శంకు పువ్వులు లేదా చామంతి పువ్వులు, జిల్లేడు పువ్వులు, ఎరుపు రంగు పువ్వులు, గన్నేరు పువ్వులు ఇలాంటి పూలతో శివుణ్ణి పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితోనే దీపాలు వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. శివుని చిత్రపటాన్ని ఎదురుగా ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి ముందుగా దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల కోట్ల రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి. మరీ ముఖ్యంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపాన్ని వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. 3 కళ్ళున్న కొబ్బరికాయ చెప్పులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్నే నారికేల దీపం అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ కార్తీక సోమవారం నాడు పూజ చేసే ఆడవారు ముందుగా శివునికి నమస్కరించి చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. 3 కళ్ళున్న కొబ్బరికాయ చెప్పులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి. దీన్నే నారికేల దీపం అంటారు. రెండవ కొబ్బరికాయ చెప్పులో పంచదార వేసి ఆ కొబ్బరి చెప్పును శివునికి నైవేద్యంగా సమర్పించండి. ఈ నారికేల దీపాన్ని నేలపైన వెలిగించకూడదు. ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించండి. ఈ నారికేల దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఈ దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించండి. హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపాన్ని వెలిగించలేని వారు మట్టి దీపాలు కానీ లేదా పిండి దీపాలు కానీ వెలిగించండి. ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది. మీ పూజ గది ముందు కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు చదివితే శివుని ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపాలు వెలిగించండి. తులసి కోటను
అందంగా అలంకరించండి. తులసి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గుపై నెయ్యి దీపం వెలిగించండి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి 5 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. ఇక మీ డబ్బు కష్టాలన్నీ క్రమంగా తీరిపోతాయి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయమంతా ఉపవాసం ఉండాలి. ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట. కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించండి. శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. విశేషంగా ఈ సోమవారం నాడు 365 ఒత్తు దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది, లేదా తులసి కోటలో కూడా దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి సంపద అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించిన అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించండి. ఇక ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి పూజలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్యకు ఎంతో మురిసిపోతాడు. కాబట్టి ఆవు పాలతో కానీ గంగాజలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి. అదేవిధంగా చెరుకు రసంతో కానీ శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తీరిపోతాయి. ఈ విధంగా రకరకాల ద్రవ్యాలతో శివుని అభిషేకం చేసి శివానుగ్రహం సులభంగా పొందండి. శివాలయంలో శివునికి దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇక ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయొచ్చు. ఈ కార్తీక సోమవారం నాడు ఆకాశ దీపాన్ని దర్శించిన, దీపదానం చేసిన కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ విధంగా ఈ మాసంలో ఈ కార్తీక సోమవారం నాడు చేస్తే మీకు అఖండ పుణ్య ఫలితం అనేది లభించి మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలున్నా తీరిపోయి మీరు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఎప్పుడూ కూడా శివనామస్మరణలో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకి, స్నేహితులకి కూడా షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.